నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. 'బిగ్ బాస్‌లో' అందరూ కలిసికట్టుగా ఆడుతున్నారు. చాలా చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు. అందులో విభేదాలు ఆటపరంగానే ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా అయితే లేవు. కానీ కొంతమంది కావాల్సుకొని అంటే ఈ కొంతమంది ఉంటారు గదా! ఫ్యాన్స్ అని, ఆర్మీ అని కొత్తగా తేలుతున్నాయి ఇప్పుడు. సో, వాళ్ళది వాళ్ళకు పడక వీళ్ళను అంటే ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్‌ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. తాజాగా ఒకటి నేను వీడియో చూశాను. కొంతమంది సెలబ్రిటీలు కొంతమందికి అంటే ఈ 'బిగ్ బాస్‌లో' ఉండేటువంటి కంటెస్టెంట్స్‌కి సపోర్ట్ జేశారు. కొంతమంది ఇంకా వేరే వాళ్ళకి సపోర్ట్ జేశారు. సో, వాళ్ళు బాగానే ఉన్నారు 'బిగ్ బాస్' హౌస్‌లో. కానీ బయట మాత్రం వీళ్ళు కొట్టుకుంటూ మా వాడు గెలవాలి లేకుంటే నేను సపోర్ట్ జేసిన కంటెస్టెంట్సే గెలవాలని కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇది ఎవరి మధ్య జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అసలు దీని ప్లాన్ ప్రకారం జరుగుతుందా? లేదు అంటే కావాలని చేస్తున్నారా? ఎందుకు అంటే ఫస్ట్ నుండి ఇదంతా లేదు. అంటే ఫ్యాన్సు ఎవరిది వాళ్ళు విడిపోయి ఇదంతా చేయడం లేదు. రీసెంట్‌గా జరుగుతుంది. ఎందుకంటే మరి ఒక 2 రోజులలో 'బిగ్ బాస్' అయిపోతుంది. ఈ ఆదివారమే విన్నర్ ఎవరో తెలుస్తుంది కాబట్టి, ఈ సమయంలో ఇలా ఆహ్, వి అంటే ఎవరికి వారు విడిపోయి, ఎవరికి నచ్చిన వారికి వాళ్ళు సపోర్ట్ జేస్తూ, ఒకరిని తిడుతూ, ఇంకొకరిని పొగుడుతూ ఇలా చేస్తున్నారు. సో, ఇంతకి ఎవరు చేస్తున్నారు? ఎందుకు జేస్తున్నారు? అలా చేయడానికి గల కారణం ఏంది? అనేది ఒకసారి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ ఎవరో మరో 2 రోజుల్లో తెలియబోతుంది. ఆదివారం జరుగుతున్న గ్రాండ్ ఫినాలే కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే బయట మాత్రం కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. సోషల్ మీడియాలో తమ సపోర్ట్ చేస్తున్న వాళ్ళే విన్నర్ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా యష్మి గౌడ, శ్రీ సత్య ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ తనుజపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. అయితే యష్మి గౌడ, శ్రీ సత్య, తనుజకు కూడా కొంచెం మంచి ఫ్రెండ్సే వీళ్ళు. అంటే ఒక సీరియల్‌లో నటించడం జరిగింది. వీళ్ళు బయట గూడా చాలా బాగానే ఉంటారు. అంటే వీళ్ళ ఫ్రెండ్‌షిప్పు అంత బాండింగ్‌గా ఉంటుంది. సో, వీళ్ళు తనుజ పైన ఇలాంటి కామెంట్ చేయడానికి గల కారణాలేంది? ఎందుకంటే తనుజ ఏమన్నా తప్పు చేసిందా బయట? అంటే వీళ్ళతో స్నేహంగా ఉంటూ ఇంకేమన్నా తప్పులు చేసిందా అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరదాగా ఫ్యాన్స్‌తో లైవ్‌లో మాట్లాడుతుండగా ఒక నెటిజన్ శ్రీ సత్యకి ఒక కామెంట్ పెట్టాడు. "సత్య నువ్వు ముద్దమందారంలో యాక్ట్ చేసి ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు తనుజాని చూసి కుళ్ళుకుంటున్నావని అర్థమైంది" అని కామెంట్ చేశాడు. దీనికి సత్య గట్టిగా ఇచ్చింది. "బ్రో నువ్వు చూడనిది నేను చూసా. అందుకే ఇలా మాట్లాడుతున్నా. ఇక జెలసీ అంటావా? అంత జెలసీ అయిపోవడానికేముంది అక్కడ" అని సత్య కౌంటరించింది. అయితే ఈ ఎవరైతే 'యష్మి గౌడ', 'శ్రీ సత్య' వీళ్ళున్నారో వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో రావడం జరిగింది. అంటే బేసిక్‌గా మాట్లాడుకోవడానికొచ్చారు. మాటలలో 'బిగ్ బాస్' దాని గురించి ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. సో, ఏం చేశాడు అంటే మీరిద్దరు ఎవరైతే 'తనుజ ఉన్ని మీరు ముద్దమందారం' అనే సీరియల్‌లో నటించారు కదా! మీరు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇట్లా చేస్తారు అని కామెంట్ జేశాడు. అంత జెలసీగా ఉందా అని మాట్లాడాడు. సో, ఆమె ఏం జేసిందంటే, ఆమె గురించి నాకు మొత్తం తెలుసు. అందుకే నేను ఆమెకు సపోర్ట్ జేయడం లేదు. ఇదంతా తెలిసి ఇదంతా చెప్తే నువ్వు గూడా సపోర్ట్ జేయవు. కానీ నాకు అంత అనవసరం అది. ఇగ జెలసీ అంటావా? అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది తన దగ్గరేముందో నా దగ్గర గూడా అదే ఉన్నది. సో, జెలసీ పడేయాల్సిన అవసరం ఏం లేదు అని శ్రీ సత్య కౌంటర్ ఇచ్చింది. అదే లైవ్‌లో ఉన్న యష్మి తనుజ గురించి గట్టిగా ఎత్తి పడేసింది. జెలసీ గురించి మాట్లాడాలి అంటే మాకు చాలా స్టోరీలున్నాయి చెప్పడానికి. అది చెప్పకుండా మేము నోరు మూసుకొనున్నామంటే నేను గాని, సత్య గాని అది మా విజ్ఞత. ఇప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్ళలో కొంతమందిని నేను బయట కూడా చూశాను. కాబట్టి వాళ్ళ చరిత్ర నాకు తెలుసు కాబట్టి మా సపోర్ట్ అయితే కళ్యాణ్‌కే. నిజానికి ఇన్నాళ్ళు నేను చెప్పలేదు కానీ నాకు కళ్యాణ్ బిహేవియర్ అంటే ఇష్టం. ఇక్కడ 'యష్మి గౌడ' అనే
ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ గూడా ఈ తనుజతో పాటే ట్రావెల్ చేస్తూ కొన్ని రోజులు గడిపింది. సో, ఈ తనుజ దాంట్లో ఏం చూసిందో తెలవదు గానీ, మొత్తానికైతే తనుజను ఒక ఆమె క్యారెక్టర్ గాని, ఆమె బిహేవియర్ గాని, తను ఉంటున్న పరిస్థితులు గాని నచ్చలేదని చెప్తుంది. సో, ఏమైనా గూడా, ఎంత ఫ్రెండ్‌షిప్ ఉన్నా గూడా, ఆమె చేసే అటువంటి పనులు, లేదు అంటే మాటలు గాని, ఎక్కడన్నా చిన్నగా గుచ్చుకుంటే అవి ఈ చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి ఇప్పుడొచ్చింది తనుజాకి. ఏదో ఒక సందర్భంలో వీళ్ళనేమో అనే ఉంటుంది. లేదు అంటే వీళ్ళను పట్టించుకోకపోవడం గాని జరుగుతా ఉంటుంది. ఆ సందర్భం ఇప్పుడు గుర్తుకొచ్చినట్టున్నది వీళ్ళకి. సో, వీళ్ళు ఇప్పుడు ఈ హౌస్‌లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్‌లో తనుజ గాని, కళ్యాణ్ గాని, ఇమ్మాన్యుయల్ గాని ముగ్గురే ఉన్నారు టాప్ 3లో. వీళ్ళే ఉన్నారు గాబట్టి వీళ్ళకు కళ్యాణ్ కొంచెం ఇంకా దగ్గర అంటే ఈ తనుజ అంత కాకపోయినా గూడా, ఈ తనుజ తర్వాత నెక్స్ట్ కళ్యాణే ఉన్నాడు కాబట్టి అతనికే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మేమైతే కళ్యాణ్‌కే సపోర్ట్ జేస్తున్నాం. కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. కళ్యాణ్ ఏదో ఈ కార్డ్ వాడుతున్నాడు, ఆ కార్డ్ వాడుతున్నాడు అంటున్నారు. మరి మనం లేడీ కార్డ్స్ వాడుకోవట్లేదా? అంటూ తనుజాకి చురకలంటించింది శ్రీ సత్య. అయితే కళ్యాణ్ పడాల్ అనే వ్యక్తి ఆర్మీ నుండి వచ్చాడు. అందుకే ఈ సింపతి తోటి ఓట్లు పడుతున్నాయని అందరూ అనుకున్న మాట నిజమే. మనం కూడా దాని గురించి ఒక వీడియో తీయడం జరిగింది. అయితే ఈ ఇదే క్రమంలోనే తనుజ గూడా లేడీ అనేటువంటి ఒక సింపతి ఉన్నది. సో, దాని వలన ఆమెకు కొన్ని ఓట్లు పడుతున్నాయి అని ఈ శ్రీ సత్య అన్నది. ఏది ఏమైనా గూడా వాళ్ళు హౌస్‌లో బాగానే ఉన్నారు. బాగానే ఆడుతున్నారు. వాళ్ళేందో వాళ్ళు నిరూపించుకుంటున్నారు హౌస్‌లో. వాళ్ళు బయట ఎలా ఉన్నా గూడా హౌస్‌లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటున్నారు. సో, మనము బయట ఒకరిని అంటే ఒకరి గురించి మాట్లాడేటప్పుడు గాని, ఒకరి గురించి ఆలోచించేటప్పుడు గాని, మనం పూర్వం ఏం జరిగిందో మనకనవసరం. ప్రెజెంటు 'బిగ్ బాస్‌లో' ఎలా ఉన్నాడు? ఎలా ఆడుతున్నాడు? తన బిహేవియర్ ఎలా ఉందనేది మాత్రమే చూడాలే గాని, నన్ను ఆ మాట అన్నది, అప్పుడు ఆ మాట అన్నది, ఇప్పుడు ఈ మాట అన్నది, అందుకే తను నచ్చట్లేదు. అప్పుడు ఆ పనులు జేసింది, అందుకే నచ్చట్లేదు. అవన్నీ చెప్పడం కరెక్ట్ గాదు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆ పనులు చేసిందనుకుంటా. అదే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆమె అలా కాదు గదా! మీరు ఆమెతో ట్రావెల్ జేసినప్పుడు అదొక్కటే విషయం పట్టించుకొని ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ గాదు. ఆమె మంచి పనులు గూడా చేసే ఉంటుంది. దాని గురించి గూడా మాట్లాడాలి. ఇంకా కళ్యాణ్ మాటకి వస్తే అతను కూడా బానే ఆడుతున్నాడు. సో, ఇలా మనం ఫ్యాన్స్ బేర్ గాకుండా గూడా 'బిగ్ బాస్‌లో' వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఆడుతున్నారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది? అనేదే చూసి మనం ఓట్లేయాలే. అంతే తప్ప వాళ్ళు చేసిన పనుల వల్ల గాదు. దయచేసి ఒక్కసారి గమనించండి.